కుటుంబానికిను మరి మరి ఆ యొక్క అక్కగారి కుటుంబానికిను అయ్యా బిడ్డలు ఇరువురి మధ్యలో ఆయన మీరు మంచి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. అటు ఫలాన్ని మీరు అందించారు బాబా బిడ్డలకు. ఇదిగో నా తండ్రి యవన కాలంలో పుట్టివాడు, యవన కాలంలో పుట్టివాడు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. ఈ బిడ్డనైనా మరి తను వారి యొక్క చేతిలో బాణం వంటి వారిగా ఎదుగులాగా సహాయం చేయండి. ఈ బిడ్డనైనా ఎదుగుతుండగాను ఈ ఉయ్యాలను వేస్తున్న మొదలుకొని ఇప్పుడు ఎదుగుతుండగా నీ సన్నిధిలో బలపడులాగా సహాయం చేయండి. నీ పరిచర్యలో స్థిరపరుస్తున్నాము. నీ పరిచర్య కొరకు బిడ్డను ప్రత్యేకపరుస్తున్నాము. ఎటువంటి దృష్టిని చూపుగాని చేయగాని గలిబిలి దురాత్మ శక్తులు, బలహీన అనారోగ్య శక్తులు, దుష్ట మానవ అధికార అంధకార శక్తుల ప్రభావము అవకాశం కలిగించండి. ఉండడానికి మంచి అన్నం పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నాం, మనకి టిఫిన్ పెడుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. మనం ఏది పొద్దు లేకుండా ఉండడానికి ఇబ్బంది పడమాట. అది సరైన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకు చేతులు ఎత్తుకుపోయింది అడుగుదాం. మనందరూ ప్రార్థన చేయండి. అయ్యా ఈ వాతావరణం కంట్రోల్ అవ్వాలి, తగ్గిపోవాలి. ఈ వరదలు ప్రాంతాలు ఈ గలిబిలంతా తీసివేయబడాలి. వాతావరణం కానీ వరదలు కానీ పరిస్థితులు కానీ మార్చబడాలి. మా దేశము మా రాష్ట్రము బాగుపడాలి. ఇదిగో నాయన మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకూడదు నాయన అని ప్రార్థన చేయండి. అందరూ అడగండి. పరిశుద్ధుడైన మా తండ్రి నీ వందనాలు. ఇదిగో నాయన మా ప్రాంతములను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇదిగో నా తండ్రి ఎగువ ప్రాంతంలో నుంచి వస్తున్నటువంటి నీటి వరదను నాయన బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన ఈ ప్రాంతాలు మునిగిపోకుండా అయ్యా మాకు అయినా మీ ప్రకృతి కూడా సహకరించే విధంగా సహాయం చేయండి. ప్రకృతి కూడా సహకరించాలి. అయ్యా సముద్రం కూడా నాయన తను ఈ నీటి వరవడిని లోపలికి లాక్కునే అవకాశం కలిగించండి. మీరు చేయాలనుకుంటుంది మీ వల్ల అయ్యే పని నాయన. ఇదిగో నా తండ్రి ఈ బిడ్డలందరూ ఇక్కడ క్షేమంగా ఉంటుండగా మంచి ఆరోగ్యం ఇవ్వండి. వీరి కోసం కష్టపడుతున్నటువంటి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. అధికారులు, నాయకులు, లేకపోతే ఇక్కడ వంట వండేవారు, పనిచేసేవారు అందరికీ కూడా ఈ దాసులకు కూడా మంచి ఆరోగ్యం, శక్తిని బలం దయచేయండి. మా రాష్ట్రానికి మా దేశానికి ఆయన క్షేమము కలిగజేయండి. అయా సమాధానమును కలిగజేయండి. ప్రకృతి విలయాలను తీసివేయండి. ఇదిగోనైనా నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ కృపలో భద్రపరచమని ఇక ఎటువంటి నాయన గలిబిలి ప్రాణాపాయ స్థితులు, ఎటువంటి నాయన అవరోధాలు లేకుండా నీ కృపలో భద్రపరిచి వీరిని కాచి కాపాడమని మా గ్రామమును, గ్రామ నాయకులను, పెద్దలను, అధికారులను అయ్యా అందరినీ నీ చేతులకు అప్పచెబుతూ వారు కష్టపడుతున్నటువంటి కష్టమును బట్టి వారి చుట్టూ నీ కంచె వేస్తూ నీ కాపుదల దయచేస్తూ మంచి ఆరోగ్యం వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను.